రక్త పరీక్షలోని ఉండే అయాన్స్ ఇప్పుడు చూద్దాం. గ్లూకోజ్ ఫాస్టింగ్ సమయంలో 60 నుంచి 100 వరకు ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ 60 నుంచి 200 వరకు ఉంటాయి. కొలెస్ట్రాల్ అత్యధికంగా కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ కూడా కొలెస్ట్రాలే. 150 నుంచి 200 వరకు. 60 to 200, 150 to 200. సోడియం 135 to 145. క్లోరైడ్స్ 95 to 106. ఫాస్ఫరస్ 3 నుంచి 4.5. ఫాస్ఫరస్ ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు కాబట్టి 4.5. పొటాషియం కూడా 4 అక్షరాలే కానీ ఫాస్ఫరస్ని గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ 3.5 to 5.0. మనకి ఈ సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ యొక్క ప్రమాణాలు ఏంటంటే మనకి మిల్లీమోల్స్ ఫర్ లీటర్ అనమాట. మిల్లీమోల్స్ ఫర్ లీటర్. ఇది సోడియం, పొటాషియం, క్లోరైడ్స్కి మూడిట్లకే మిల్లీమోల్స్ ఫర్ లీటర్ ఉంటుంది. మిగిలిన చాలా అన్నిటికి కూడా మనకి ఎక్కువగా మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్ ఉంటుంది. రెండు వాటికి మాత్రం గ్రామ్ ఫర్ డెసిలీటర్ రెండు వాటికి ఉంటుంది. అవి ఏంటంటే ఆల్బుమిన్ ఒకటని, అదేవిధంగా ప్రోటీన్స్. ఇవి కూడా చూద్దామే. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? సోడియం వరకు వచ్చాం. తర్వాత క్లోరైడ్స్లో 95 నుంచి 106 వరకు అయిపోయింది. ఫాస్ఫరస్ అయిపోయింది. పొటాషియం కూడా చెప్పాం. యూరియా ఆల్బుమిన్కి సేమ్ అనమాట. యూరియాకి ఆల్బుమిన్కి కూడా సేమ్ అనమాట. యూరియాకి ఆల్బుమిన్కి సేమ్. ఏంటి? 3.0 నుండి 5.0. ఆల్బుమిన్కి ప్రోటీన్స్కి కూడా మనకి ప్రమాణాలు గ్రామ్ ఫర్ డెసిలీటర్ ఉంటుంది. ప్రోటీన్స్ ఎంత అంటే మనకి 6.0 నుంచి 7.5. ప్రోటీన్స్ ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. 3 కాబట్టి 3 డబుల్ చేస్తే ఎంత? 6.0 నుంచి 7.5 అన్నమాట. యూరియా మనకి 15 నుంచి 40 వరకు ఉంటుంది. యూరియా 15 నుంచి 40 వరకు మిల్లీగ్రామ్. అవన్నీ మిల్లీగ్రాముల మిగతాయి. బైలిరూబిన్ చాలా తక్కువ ఉంటుంది చూడండి, 0.1 to 0.8 అనమాట. ఇవన్నీ మనకి రక్త పరీక్షలో ఉన్నటువంటివి అనమాట. ఇంకా ఇక్కడ మనకి క్రియాటిన్ చూసుకుంటే 0.6 to 1.5. చాలా తక్కువ అనమాట. ఇది క్రియాటిన్ అనేది మనకి చాలా తక్కువ అనమాట. ఏంటి? 0.6 to 1.5. కాల్షియం వచ్చేసి 8.0 to 10.5. కాల్షియం మనకి 8.0 to 10.5. ఈ వాల్యూస్లో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనమాట. 150 నుంచి 200 వరకు ఉంటుంది. కొలెస్ట్రాల్ ఒకటి, ట్రైగ్లిజరైడ్స్ ఒకటి. ఆ తర్వాత మనకి సోడియం కూడా ఎక్కువగానే ఉంది. ఇవన్నీ ఈ పైన ఉన్నటువంటి 5 కూడా ఎక్కువే మనకి. గ్లూకోజు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, సోడియం, క్లోరైడ్స్ ఇవన్నీ కూడా. మూత్ర పరీక్ష యొక్క రిపోర్ట్స్ చూద్దామే. అంటే 24 గంటల్లో సేకరించినటువంటి మూత్రంలో ఉన్నటువంటి ప్రోటీన్, క్రియాటిన్, కాల్షియం, ఫాస్ఫరస్ మనం సింపుల్గా రాసుకున్నాం. చూద్దాం. యూరియా గ్రామ్ ఫర్ డే